హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రావణి హోమ్. మేమైతే 4:05 గంటలకైతే లేచినామన్నమాట. మా పాప అయితే బండలు కడుకొస్తుంది. మేమైతే అలారం పెట్టుకొని అయితే ఇద్దరం లేచినాము. ఇంకా మా పిల్లలు పడుకొని ఉన్నారు. మా ఆయన మా పిల్లలు అయితే ఇద్దరు. ఇంకా మా చిన్న పాప మా బాబు అయితే పండుకొని ఉన్నారు. ఇంకా మా పెద్ద పాప నేనైతే లేచినమాట. లేచి బండలు అయితే కడుకొస్తుంది. ఇంకా ఒక రూమ్ అయితే అయిపోతుంది అనమాట. నేనైతే స్నానానికి అయితే ఇక్కడ నీళ్ళు అయితే పెట్టుకున్నాను. మాకు నీళ్ళు అయితే అయిపోయినవి. ఇంకా ట్యాంకీలో ఉన్నాయి కదా, ఉన్నాయి వాడేసుకుందామని. ఇంకా నీళ్ళు అయితే వస్తాయిలే అన్నట్లుగా ఇక్కడ అటు ఇటు చేసుకోగానే తెల్లవారిపోయింది అనమాట. ఇంకా గుమ్మడికాయ తెల్లవారు వరకే పెట్టేసుకోవాలి అని అనుకున్నాం, కానీ తొందరగా పని అయితే కాలేదు. కొద్దిగా లేట్ అయింది. ఇంకా మా పాప అయితే ముగ్గులు అయితే పెడుతుందనమాట. ఇంకా నేనైతే స్నానం చేసేసుకొని ఇక దీపం అయితే పెట్టుకుందామని చెప్పేసి అయితే వచ్చిన. ఇంకా లేచి ఇక్కడ స్టవ్ దగ్గర అవన్నీ శుభ్రం చేసేసుకునే వరకు కొద్దిగా టైం అయితే అయిందనమాట. ఇంకన్నీ క్లీన్ చేసేసుకొని దీపం అయితే పెట్టుకున్న. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా గుమ్మడికాయ కూడా బొట్లు పెట్టుకొని కొంచెం ధూపం అయితే వేసుకోవాలని అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను వారం వారం అయితే ధూపం వేసుకుంటా కదా, సాంబ్రాణి. ఇంకా అట్లా అని చెప్పేసి ధూపం అయితే వేసుకుంటున్నా. ఇల్లు నిండు చుట్టుగా తిరిగి అయితే ధూపం వేసుకొని ఇంకా గుమ్మడికాయకు కూడా ధూపం చూపించిన అనమాట. మా పాప అయితే ఇంకా ఇక్కడ దేవుళ్ళ ఫోటోలు అయితే చూపిస్తుందన్నమాట. ఇంకా ఈరోజైతే మాకు అమావాస్య అని అయితే తెలియదు. మేము సండే కదా, పిల్లలకైతే స్కూల్ లేవు కదా, కొద్దిసేపు అయితే పడుకుందాం అనుకున్నాము. కానీ మాకు కొద్దిగా లేట్గా అయితే తెలిసింది. ఇక మా పాప ఇద్దరు కలిసి, అక్క చెల్లెళ్ళు అయితే కలిసి పోయి ఇంకా కొబ్బరికాయలు గుమ్మడికాయ అయితే తీసుకొచ్చింది. గుమ్మడికాయ ఎందుకు తీసుకొచ్చిందంటే, మేము ప్రతి నెల పెట్టేవాళ్ళము. అది అప్పుడు ఖరాబ్ అవుతుంటే పడేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు మాటకము చాలా ఒక 2-3 నెలలు అవుతుంది. అది ఏం మంచిగానే ఉందన్నమాట. ఇంకా ఏం వద్దులే అనుకున్నాము. ఇది ఆదివారం కదా, మంచిగా వచ్చిందని చెప్పేసి అయితే ఇక పెడదామని పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఈ నిమ్మకాయలు, పచ్చి మిరపకాయలు అయితే మాలలాగా అయితే దండ అయితే కుచ్చుకుంటున్నాను అనమాట. అది ఎప్పుడు కట్టేవాళ్ళమే. ఎప్పుడన్నా లేకుంటే మర్చిపోయి ఉంటే మటకం కట్టేవాళ్ళం కాదు. కొబ్బరికాయతో అయితే దిష్టి తీసేవాళ్ళం అనమాట. ఇంకా ఈసారి మటకం మొత్తం దిష్టి వినాయకుడు ఉన్నాడు కదా, వినాయకుని అయితే మొత్తం క్లీన్ చేస్తున్నా. మాకు ఎదురెండ తగులుతుంది అనమాట. ఎండ వచ్చిందంటే మటకం అక్కడనే దేవుని దగ్గరనే తగులుతుంది. అట్లా అని చెప్పి అదైతే మొత్తం తెల్లగా అయిపోయింది ఫోటో అయితే. ఇంకా స్వస్తిక్ గుర్తు, ఓం గుర్తు అయితే వేస్తుంది మా పాప అయితే గంధంతో. అది మొత్తం తెల్లగా అయిందని చెప్పేసి ఇంకా అక్కడ కూడా క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. క్లీన్ చేసుకొని ఇంకా దేవుని పటాలకైతే మొత్తం అక్కడ బొట్లు పెట్టేసుకొని ఇక్కడ గంధంతో ఓం గుర్తులు అయితే దించుకుందామని అయితే దించుకుంటున్నా. దించుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా గుమ్మడికాయ కూడా పెట్టేసుకుంటున్నా. అది కొంచెం లూజ్గా తీసేటప్పుడు కొద్దిగా తొందరగా తీసిండనమాట. అది లూజ్ అయింది. దాన్ని కూర్చోబెట్టడానికి అయితే టైం పట్టింది. ఇంకా అది పెట్టేసి గుమ్మడికాయ పెట్టేసి అగరబత్తీలు అయితే మళ్ళీ ధూపం చూపించి ఇంకా గుమ్మం దగ్గరనే పెడతాను అనమాట. ఎందుకంటే కింద అలంకరణ చేసుకున్నా, ఫస్ట్ ఇక్కడ గడప దగ్గర పెట్టేసుకున్నాను అనమాట. మీకు చూపించలేదన్నమాట. ఉప్పుల అక్కడ అటు ఇటు ఒక బౌల్ అయితే ఉప్పు పోసి నిమ్మకాయలు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా టైం సరిపోలేదు. ఇక్కడ కూడా తొందరగా ఎండ రాకముందుకే పెట్టేసుకోవాలనే. ఇక్కడైతే నిమ్మకాయల దండ అయితే దానికే దారం కట్టి పెడుతున్నాను అనమాట. ఇంకా మాకు అక్కడ శీలగిట్లా ఏం లేదు కిందికి పెట్టడానికి, ఇంకా దానికే కట్టేదాన్ని. మాకు ఇది కట్టుకున్నప్పటి నుంచి అయితే మంచిగానే ఉందన్నమాట. అట్లా అని చెప్పేసి కట్టుకుంటున్నాము. ఇంకా అగరబత్తీలు అయితే ముట్టించి ఇక్కడైతే ధూపం చూపించాలని చెప్పేసి చూపించి అక్కడనే గుమ్మం దగ్గర అయితే పెడతాను ఫ్రెండ్స్. ఇంకా మా అమావాస్య వీడియో అయితే ఇలా అనమాట. ప్రతి నెల ఇలాగే చేసుకుంటాం కదా. ఈసారి మటకం ఎక్స్ట్రా గుమ్మడికాయ వచ్చిందనమాట మాకు. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా మా దానిలో మిస్టేక్ ఉంటే ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.